హలో అండి. అందరికీ హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. నచ్చితే కనుక హైప్ ఆప్షన్ ఉంటుంది కదా, హైప్ ఇస్తే మరింత మందికి రీచ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఈరోజు నా డే స్టార్ట్ అవడంతోనే మా అత్తకి ఇంకా చుక్కల మంది వేస్తే శుక్లాలు తీయించింది కదా, కంట్లో అయితే డ్రాప్స్ వేసాను అనమాట. ఇంకా దాంతోనే స్టార్ట్ అయ్యింది. చాలా మంది లాస్ట్ వీడియోలో మా అత్త గురించి చెప్తే నన్ను బాగా బ్యాడ్గా అనుకున్నారు, ఇంకా తిడుతున్నారు కూడా. మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు కానీ నేను చెప్పాలి అనుకున్నది అయితే చెప్పేశాను. ప్రతిసారి ఆమె గురించి చెప్పట్లేదు కదా, ఏదో ఆమెకు సంబంధించిన టాపిక్ ఏమన్నా వస్తే ఇంకా ఆమె చేసింది కొన్ని అయితే చెప్తున్నాను, అంతే కదా. మామూలుగా అయితే నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు అనమాట. మ్యారేజ్ అయిన కొత్తలో నన్ను ఎంతగా టార్చర్ చేసిందో ఇంతవరకు నేను మర్చిపోలేకపోతున్నాను. మీ ఇంట్లో కూడా అత్తమామలు ఉంటారు. అత్తమామల్ని బాగా చూసుకోవాలన్న సంగతి నాకు కూడా తెలుసు, కానీ ఇలాంటి అత్తల్ని మీరైతే ఏం చేస్తారో చెప్పండి. ఒకసారి నా సైడ్ కూడా ఆలోచించండి. ప్రతిసారి ఆమె గురించి చెప్తున్నానని కాకుండా ఆమె చేసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను మీకు. అప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీరే చెప్పొచ్చు అనమాట. అంతే తప్ప ఏదో ఒక 15 నిమిషాల వీడియోలో ఆమె గురించి ఒక 2 నిమిషాలు చెప్పాను అనుకోండి, ఆ 2 నిమిషాల్లోనే నన్ను బ్యాడ్గా అనుకొని నా సైడే తప్పున్నట్టుగా వాళ్ళు అలాగే చేశారు సర్దుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. కొందరైతే మీకేమో అమ్మ దేవత, అత్త రాక్షసి, మరి మీరు అలా అంటుంటే మీ ఆయన ఎలా ఒప్పుకుంటున్నారో అని అంటున్నారనమాట. మామూలుగా మా ఆయనకు కూడా ఆమె గురించి తెలుసు కాబట్టి ఆయన ఊరుకుంటున్నారు. అదే ఆమె సైడ్ అంతా కరెక్ట్ ఉండి నా సైడ్ తప్పుంటే నన్ను ఊరుకునేవారు కాదు. ఆమె గురించి తెలుసు కాబట్టి మేము పెళ్ళైన ఒక 1 year లోపలే సపరేట్ అయిపోయామన్నమాట. ఆ 1 year లోనే నాకైతే చుక్కలు చూపించింది. అసలు నైట్ అయితే నిద్ర లేకుండా ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో అయితే నన్ను మా ఆయన్ని విడగొట్టాలని చూసింది. చాలా సార్లు మా ఇద్దరి మధ్యలోకి వచ్చి పడుకునేది అనమాట. చాలా సార్లు ఏం చేసేదంటే మా ఆయన లేనప్పుడు ఇంకా నైట్ టైం ఫస్ట్ మా అత్త మామలు ఇద్దరికి అన్నం పెట్టేసేదాన్ని. తర్వాత ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఆయన తింటున్నప్పుడు వచ్చి ఇంతవరకు మాకు అన్నం పెట్టలేదని చెప్పేదన్నమాట. చాలా సార్లు నా మీద చాడీలు చెప్పి మా ఆయనకి నాకు గొడవలు కూడా పెట్టేది. మళ్ళీ ఏం తెలియనట్టే ఉండేదన్నమాట బయట చూసే వాళ్ళకి. చేసేదంతా ఇంకా లోపల ఇంట్లోనే చేసేది, బయట మాత్రం సైలెంట్ గా ఉండేది. నాకు ఎందుకు ఇలా చేస్తుంది అనిపిస్తుంది అనమాట. అప్పుడు పెళ్ళైన కొత్తలో కదా, అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఇంకా అర్థం చేసుకొని సపరేట్ అయిపోయాము. నేను ఇంకా భరించలేకపోయాను అనమాట ఆమె అలా చేస్తుంటే. ఇంకా నా వల్ల కాదు, నేను అసలు కలిసి ఉండలేనని చెప్పేస్తే ఇంకా మా ఆయన కూడా అర్థం చేసుకొని సపరేట్ అయ్యాము. ఎప్పుడైతే సపరేట్ అయ్యామో అప్పుడు కన్సీవ్ అయ్యాను అనమాట. మ్యారేజ్ అయిన ఫస్ట్ 2 years అయితే మేము గుంటూరులో, చెన్నైలో ఉండడానికే సరిపోయింది. ఎప్పుడైతే ఇంక విలేజ్ లో సెటిల్ అవుదామని ఇంటికి వచ్చేసామో ఇంకా అప్పటి నుంచి 1 year లోనే నన్నైతే ఇంత నరకం చూపించింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, చిన్న చిన్న విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోవడానికి కుదరదు. నాలో నేనే దాచుకొని నైట్ ఎన్నో సార్లు ఏడ్చిన రోజులైతే ఉన్నాయి. సపరేట్ అయిపోయిన తర్వాత కన్సీవ్ అయ్యానని చెప్పాను కదా, అప్పుడు నాకు ఇంకా డెలివరీ టైం దగ్గర వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ పెయిన్ అయితే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ పెయిన్స్ అనుకోలేదు, వేడి నొప్పులు అలా వస్తూ ఉంటాయి కదా, చాలా సార్లు అలాగే వచ్చిందనమాట. ఇంకా వేడి నొప్పులే అనుకున్నాను, కానీ ఇంకా ఉండే కొద్దీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మేము ఈ ప్లేస్ లో రాలేదు, ఆ ప్లేస్ లోనే ఉన్నామంటే సపరేట్ అయ్యాం, కానీ వాళ్ళ ప్లేస్ లోనే ఉన్నాం అనమాట. అప్పుడు సమ్మర్లో బయటే పడుకొని ఉన్నారు. నేను అటు ఇటు తిరగడం, నేను కొంచెం బాధపడ్డం, ఇంకా కొంచెం ఇంట్లో హడాహుడిగా ఉంటది కదా, ఆమె కూడా బయట పడుకొని ఉంది, కానీ లేచి చూసి మళ్ళీ పడుకుందనమాట. మరి ఏంటి ఏమైంది అని అసలు అడిగిందే లేదు. ఇంకా పెయిన్స్ వస్తున్నాయి కదా, ఇంకా నేను తట్టుకోలేక మా అమ్మకి ఫోన్ చేశాను. ఇంకా మా అమ్మ వచ్చి ఇంకా అప్పుడు అంబులెన్స్ కి ఫోన్ చేసి తీసుకెళ్లారనమాట. మార్నింగ్ 5 o'clock అంబులెన్స్ వచ్చి ఇంటి ముందు ఆగినా కూడా లెగవలేదన్నమాట. మామూలుగా అయితే వాళ్ళు ఉదయం 4కే లేస్తారనమాట. ముసలోళ్ళు కదా, ఎర్లీగానే నిద్ర లేస్తారు, 4కే లేచేది. కానీ ఆ రోజు అయితే మేము ఇంకా మార్నింగ్ 5కి అలా వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ 5 దాకా కూడా అసలు లెగవలేదురా. ఇంకా చూసిందా వెళ్ళి మళ్ళీ పడుకుందనమాట. తర్వాత 3 days హాస్పిటల్లో డెలివరీ అయిపోయిన తర్వాత హాస్పిటల్లోనే ఉంటారు కదా, కనీసం మా 3 daysలో ఒక్క రోజు కూడా కనీసం ఫోన్ చేసింది లేదు, మళ్ళీ వచ్చి చూసింది కూడా లేదు. మీ ఇంట్లో కూడా అత్తలు ఉంటారు కదా, అలాగే చేస్తారా? అత్త కోడలు అన్నాక ఎన్నో విషయాల్లో చిన్న చిన్న గొడవలు వస్తాయి, కానీ ఇలా ప్రాబ్లం వచ్చి కనీసం ప్రెగ్నెన్సీ పెయిన్స్ కూడా వచ్చి హాస్పిటల్కి వెళ్ళేదాకా కూడా పలకరించకుండా ఎవరైనా ఉంటారు. ఇంక తర్వాత ఇంటికి వచ్చినా కూడా కనీసం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అనుకోండి, ఇంకా ఒకే ఊరు కదా, మరి చూడ్డానికైనా రావాలి కదా, అప్పుడు కూడా రాలేదు. కానీ పాపం మా మావయ్య అయితే వచ్చాడనమాట చూడ్డానికి. ఇంకా ఒకే ప్లేస్ లో ఉంటామని చెప్పాను కదా,
ఇంకా మా పాపని బయట పడుకోబెట్టేదాన్ని అనమాట ఉయ్యాల్లో. నేను ఇంకా బయట ఏమైనా పనులుంటే చేసుకునేదాన్ని బయట పడుకోబెట్టి. ఆమె అక్కడే ఉండేది కదా, ఏడుస్తుంది అనుకోండి కనీసం వచ్చి ఉయ్యాలు కూడా ఊపదు, అలాగే చూస్తా ఉండిద్ది అనమాట. ఇంకొక రోజు నైట్ అయితే మామూలుగా వర్షాకాలం అప్పుడు నాకు బాగా గుర్తుంది. మా ఆయన అయితే వేరే ఊరు వెళ్ళారనమాట, ఇంట్లో లేరు. ఇప్పుడు 6-7 అవుతుంది, కరెంట్ కూడా లేదు. ఇంకా వర్షాకాలం అంటే 6-7కే చీకటి పడిద్ది కదా. ఇంకా మా అమ్మాయిని పడుకోబెట్టేశాను, అంటే మా పెద్దమ్మాయిని. ఇంకా నేనేమో స్నానానికి వెళ్ళాలన్నట్టుగా మా అత్తని పిలిచాను అనమాట. కొంచెం అమ్మాయి దగ్గర కూర్చో కాసేపు, నేను స్నానం చేసి వస్తాను అని చెప్పాను. మా అత్త ఏం చెప్పిందో తెలుసా, అమ్మ పొయ్యి మీద పాలుందమ్మా, అన్నం ఉడుకుతుందమ్మా, ఇంకా నాకు కూర్చోవడం కుదరదమ్మా అనేసి. అలా అని ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకుంది. ఇప్పుడు నా ప్లేస్ లో మీరుంటే మాత్రం ఏం చేస్తారో చెప్పండి. తర్వాత మా సెకండ్ బేబీ అంటే ఆద్య పుట్టినప్పుడు, మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు ఇంకా నాకు పెయిన్స్, మామూలుగా మళ్ళీ డెలివరీ పెయిన్స్ అనమాట. అప్పుడు కూడా అంబులెన్స్ వచ్చింది. మా అమ్మేమో ఇంకా ఫస్ట్ సరి కూడా రాలేదు కదా, సరే నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను కదా, మీ అత్తని కూడా తీసుకెళ్దాం, వెళ్ళి పిలుచుకొస్తానని వెళ్ళింది అనమాట. అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి, అంబులెన్స్ కూడా వచ్చింది, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, నువ్వు కూడా రా తోడుగా ఉంటదని అడిగిందంట. అప్పుడు కూడా ఇంకా పొయ్యి మీద అన్నం కూర ఉందమ్మా, ఇప్పుడు రావడం కుదరదుగా అందన్నమాట. మరి ఆమె అన్నం కూర అయ్యేదాకా అంబులెన్స్ ఆగిద్దా చెప్పండి. ఇంకా మేము వెళ్ళిపోయామా. తర్వాత వెనకాల నుంచి ఎవరైనా అడిగితే ఏంది వెళ్ళలేదు అని అడిగితేనంట, నన్ను పిలవలేదని చెప్పిందంట. ఎవరైనా ప్రెగ్నెన్సీ పెయిన్స్ వస్తున్నాయమ్మా రామ్మ అని ఎవరైనా పిలుస్తారు? ఏ అత్తైనా అసలు ఊరుకునిద్దా? ఇంట్లో కోడలు ఇలా పెయిన్స్ తో బాధపడుతుంటే పిలిచినా కూడా వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. అదేమనంటే నేను బ్యాడ్ గా అంటున్నానని, పదే పదే అంటున్నానని అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, అన్ని చెప్పకూడదు. కొన్ని కొన్ని విషయాలు మాత్రమే బాగుంటాయి సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి. నాకు కూడా తెలుసు ఇంట్లో విషయాలన్నీ ఇలా చెప్పుకోవడం మంచిది కాదు, కానీ మీరు నన్ను ఒక 2 నిమిషాల వీడియోలోనే నన్ను తప్పుగా అనుకుంటున్నారు కదా. ఆమె అలా చేసిందని ఆమె మీద ఇప్పుడు నాకేం కోపం. ఆమె వయసులో ఉన్నప్పుడు అలా సాధించుకుంది, ఇప్పుడు ముసలామె అయింది కదా, ఇప్పుడు నా మీద డిపెండ్ అవుతుంది. అలా చేసిందని ఇప్పుడు నేను ఆమె మీద ఏదో ఒకటి చేస్తే ఆమెకి నాకు డిఫరెన్స్ ఉండదు. ఏది విత్తుతామో అదే కోస్తామని అంటారు కదా. నాకు ఆమె మీద కోపం అయితే ఏం లేదు. ఇప్పుడు శుక్లాలు తీయించుకొని మా ఇంటి దగ్గరే ఉంటుంది, మంచిగా 3 పూటలు అన్నం పెట్టేస్తున్నాను. తిని మెలకుండా ఉంటే బాగానే ఉంటది, కానీ అలా ఉండదు. ఇంట్లో సామాన్లన్నీ తీసుకెళ్తా ఉండిద్ది అనమాట. ఏంటి తీసుకెళ్తున్నాను అడిగితే, నా కొడుకు సంపాదించింది కదా అందుకే తీసుకెళ్తున్నా అనిద్ది అనమాట. ఆమె నా దగ్గరే ఉంటుంది, ఇక్కడే తింటుంది కదా, ఇంకా ఇంట్లో కూరగాయలు ఎత్తుకెళ్ళిద్ది, ఇంకా టవల్ ఎత్తుకెళ్ళిద్ది, బకెట్లు మగ్గలు అన్నీ ఎత్తుకెళ్ళిద్ది అనమాట. అంటే ఒక్కోసారి అలా దొంగ బుద్ధులు బయట పెట్టిద్ది. నేనేం అనను, కాకపోతే మా వారు కూడా చూశారు, తిట్టారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కూడా అడిగారు. ఇంకా మా ఆయనకే కోపం వస్తే గనక అసలు ఇక్కడ అన్నం పెట్టను, వెళ్ళి వండుకోపో అంటారనమాట. కానీ ఇంకా ఆమె శుక్లాలు తీయించుకుంది, ఎలా వండుకునిద్ది, తప్పదుగా పెట్టడం. అలా చేస్తుంది అనమాట మా అత్త. ఇంకా చాలా విషయాలు చెప్పలేదు, అన్ని చెప్పాలంటే మాత్రం బాగోదు. మా వారు ఊరుకుంటున్నారంటే ఆమె గురించి తెలుసు కాబట్టి ఊరుకుంటున్నారు తప్ప, ఏ కొడుకు కూడా తల్లి గురించి అలా చెప్పడానికి ఊరుకోరు. కాబట్టి నన్నైతే మీరు బ్యాడ్ గా అనుకోకండి, నేను పదే పదే ఆమె గురించి ఏం చెప్పట్లేదు. లాస్ట్ వీడియోలో అయితే నన్ను చాలా మంది బ్యాడ్ గా అనుకున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నావు, అందరు అలాగే ఉంటారు అంటున్నారు. నాకు తెలిసి మా అత్తలాగా మా ఊర్లో అయితే ఎవ్వరు లేరు. మీ ఇంట్లో కూడా అత్తమామలు ఉండే ఉంటారు కదా, మరి మీ అత్త మీ విషయంలో ఇలాగే చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి. నాకు తెలియదు ఎలా రియాక్ట్ అవ్వాలో ఏంటో, నాకు అంత లోక జ్ఞానం లేదు అనుకోండి. కాబట్టి మంచి సలహా ఇవ్వండి, నేను అది పాటిస్తాను. ఓకేనా? ఇక నుంచి అయితే నన్ను బ్యాడ్గా అనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఇంకింతే ఆమె గురించి చెప్పడం లాస్ట్. ఇక నేను ప్రతిసారి వేపులతో తోమాలనుకున్నప్పుడల్లా ఇక్కడికే వస్తాను. ఇదైతే ఖాళీ అయిపోయింది, రోజు ఇంకా ప్రతిసారి నేనే తుంచేసాను. ఇప్పుడు ఈ మొక్క ఉంది, లేదంటే ఇంకా అది అప్పుడప్పుడు వేప పుల్లలతో తోమితే మంచిది కదా. ఇంక ఇటంతా మా ఇల్లు దాటి వస్తే ఇటంతా అడవిలాగే ఉంటుంది. ఇటైతే ఈ ఇంట్లో వాళ్ళు ముసలోళ్ళు ఇద్దరు చనిపోయారని చెప్పాను కదా, వాళ్ళు ఎవరు ఉండరు. ఇంక ఇదంతా మినీ ఎడారి లాగా అనమాట. మాకైతే కొండలు చాలా దగ్గరలోనే ఉంటాయి. అదిగోండి కొండ కనిపిస్తుంది కదా, అది కొండ అనమాట. ఇంక ఇటంతా పక్షులు అరుస్తూ ఉంటాయి అన్నమాట. ఉదయం అని ఉండదు, సాయంత్రం అని ఉండదు. మార్నింగ్ అయితే గోంగూర పచ్చడి చేశాను అనమాట. చాలా రోజులైంది నేను గోంగూర పచ్చడి తినక. మా వారి చేత అడిగి మరీ తెప్పించుకున్నాను. అంటే ఆపరేషన్ చేయించుకున్నాను కదా, 1 నెల దాకా తినకూడదు అన్నారు. ఏమో గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఈసారేమో కొంచెం మామూలుగా ఎండుమిరగాయల కారం వేసుకొని చేశాను అనమాట. కారం కొంచెం ఎక్కువ అయింది, కొంచెం తక్కువ వేసింటే బాగుండేది. ఇంకా మా అత్తకి మా ఆయనకి
అన్నం పెట్టేసిన తర్వాత వాళ్ళు తినేసి మా అత్తేమో తినేసి ఇంటికి వెళ్ళిపోయింది. మా ఆయనేమో చేలోకి వెళ్ళిపోయారు. నేను కూడా తినేసి మా పెద్దమ్మాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పిలుచుకొచ్చాను అనమాట. అసలు ఇంటి దగ్గర ఉండట్లేదు. ఎప్పుడో రోజులో ఒక్కసారే కనిపిస్తుంది. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు గుర్తొచ్చి ఇంట్లో మా చిన్నమ్మాయి ఏమో ఇంకా తనకు మాటలు రావు కదా, ఇంకా సైలెంట్గా ఉండిద్ది అనమాట. మా పెద్దమ్మాయి అయితే కొంచెం అల్లరట్లుగా ఉంటది కాబట్టి ఇంకా గుర్తొచ్చి పిలుచుకొచ్చాను. పిలుచుకొచ్చిన తర్వాత ఇంట్లో ఏమో బొబ్బస్కాయ ఉందన్నమాట. ఈ ఊర్లోనే తోటలు కూడా ఉంటాయి. చెప్పాను కదా అంతకుముందు. ఇంకా మాకైతే కొంచెం తక్కువలోనే దొరుకుతాయి. ఇంకా మా వారేమో తీసుకొచ్చారు బొబ్బస్కాయలు. అయితే కోసి నేను తినేసి పిల్లలు కూడా తినిపించాను. ఇంకా వాళ్ళిద్దరికి స్నానాలు చేపించేసిన తర్వాత ఇంకా మా చిన్నమ్మాయిని అయితే ఉయ్యాల వేసి పడుకోబెట్టేశాను. మా పెద్దమ్మాయి అయితే ఇంకా కార్టూన్ చూస్తూ పడుకుంది. ఇంకా నేను కూడా కాసేపు పడుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం తినేసి దోమతెర అయితే కుడదామన్నట్టుగా తీసాను. ఇంకా నేను ఏదైనా పని స్టార్ట్ చేద్దాము అనుకునే లోపలే మా చిన్నమ్మాయి లేచిద్ది అనమాట. చాలా సార్లు అలాగే జరిగింది. ఇప్పుడు ఇంకా దోమతెర ఇంకా అడ్డలేదులే, మా అమ్మాయి పడుకొని ఉంది కదా, ఇంకా కుట్టుకుందాం అన్నట్టుగా బయట మంచం మీద పెట్టాను. మా చిన్నమ్మాయి లేచి ఇంకా పిలుస్తుంది అనమాట. ఆమెను కూడా ఎత్తుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాను. ఈ దోమతెర అయితే మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు 5 సంవత్సరాల క్రితం తీసుకున్నాము. అంటే 2 మంచాలకి సరిపోయేదన్నమాట. అయితే అక్కడక్కడ చినిగింది కొంచెం. ఇంకా మిడ్ నైట్ లో దోమలన్నీ వచ్చేస్తున్నాయి. ఇక దోమతెర కట్టుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయిందనమాట. అందుకని ఇంకా గుర్తొచ్చి ప్రతిసారి కుడదాం కుడదాం అనుకుంటున్నా కానీ అలాగే మర్చిపోతున్నాను. అందుకని ఇంక ఈ రోజు గుర్తొచ్చిందనమాట. అందుకని ఇంకా కుడుతున్నాను. మామూలుగా అయితే యూట్యూబ్ వీడియోస్లో చిన్న పిల్లలు కనిపించకూడదని, కనిపిస్తుంటే చైల్డ్ సంథింగ్ ఏదో మామూలుగా మైనర్స్ కనిపించకూడదు అనేసి అలా ఇన్ఎలిజిబుల్ అని వచ్చేసి యూట్యూబ్ నుంచి వీడియోస్ అయితే రిమూవ్ అయిపోతుంది. లాస్ట్ వీడియో కూడా అలాగే రిమూవ్ అయిపోయింది. కానీ నా వెనకాలే ఉంటుంది అనమాట. నేను ఏ పని చేసినా కూడా మా చిన్నమ్మాయి ఇంకా నా వెనకాలే, ఏ పని చేసినా నా చుట్టూ తిరుగుతూ నా దగ్గరే ఆడుకుంటా ఉండిద్ది అనమాట. నన్ను వదిలి పక్కకి. మరి ఏం చేయాలో ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. యూట్యూబ్ అయితే ముందు ముందు చాలా కష్టం అయిపోతుంది అనమాట. వీడియోస్ మనం ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇంకా ఇన్ఎలిజిబిలిటీ కింద వచ్చేసి స్ట్రైక్ పడిపోవడము, లేదంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడిపోవడము అలా జరుగుతుందన్నమాట. ఇంక నుంచి యూట్యూబ్ చేయడం కూడా కష్టమే అవుతుంది. ఇంకా వ్లాగ్స్ అన్నాక ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది. అందులో పిల్లలు కూడా ఉంటారు. పిల్లలు కూడా కనిపించకుండా ఎలా ఉంటారు. కొత్త కొత్త రూల్స్ అన్నీ వస్తున్నాయి యూట్యూబ్. నాకు తెలిసి యూట్యూబ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్న దగ్గర నుంచి ఇంట్లో అన్ని విషయాలు పంచుకోవాలి, ఏమేం చేస్తున్నామో చూపించాలి. అలా 15 నిమిషాల్లో చేసే వీడియోలోనే మనల్ని తప్పుగా కొంతమంది జడ్జ్ చేస్తారు. వాళ్ళు పెట్టే నెగిటివ్ కామెంట్లు కూడా ఒక్కోసారి మనసులో పెట్టుకోకుండా భరించాలి. ఇప్పుడు మా ఇంట్లో ఏమైనా జరిగింది అని చెప్పినా తప్పే. ఏమనంటేనేమో ఇంట్లో విషయాలన్నీ బజార్లో పెట్టుకుంటున్నారు అంటారు. ఇంకా వ్లాగ్స్ అన్నాక ఇంట్లో విషయాలు మనం ఏమేం చేస్తున్నాం ఏంటనేది షేర్ చేసుకోవడమే. ఈ యూట్యూబ్ అనేసి వేరే ఏదైనా పని చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి ఏ పని చేసుకోవడం కుదరదు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కాబట్టి యూట్యూబ్ వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. దోమతెర కుట్టేసిన తర్వాత మా చిన్నమ్మాయి అప్పుడే నిద్ర లేచింది కదా, అప్పుడే అన్నం తినిపిస్తే తినదనమాట. అందుకని కాసేపు ఆగిన తర్వాత పెరుగు అన్నంతో అన్నం తినిపించాను. చిన్నమ్మాయి ఏమో ఒకే చోట కూర్చొని తినిపిస్తే తినదనమాట. ఇంకా సంకలు ఎత్తుకొని అలా అలా చూపిస్తా తినిపించాలి, అప్పుడు నోరు తెచ్చి. ఇంకా తనకు తినిపించేసిన తర్వాత బట్టలన్నీ చల్లా చెదరగా పడి ఉంటేను బకెట్లో వేస్తున్నాను. మార్నింగ్ అయితే బట్టలు ఉతకలేదన్నమాట. ఆఫ్టర్నూన్ మా వారు వచ్చి చేలో నుంచి వచ్చి స్నానం చేసి ఊళ్ళోకి వెళ్ళిపోయి, ఇంకా మార్నింగ్ మా పిల్లలకి స్నానం చేపించిన బట్టలు కూడా ఇంకా అలాగే ఉండిపోయినాయి. మర్చిపోయాను బకెట్లో వేయడం. ఇంకా బయట అంతా చిమ్మేసిన తర్వాత డస్ట్ అంతా తీసుకెళ్లి దిబ్బలో పడేసి ఈ బట్టలన్నీ కూడా వేసారు. ఇక్కడ మా పెద్దమ్మ ఏమో పెద్ద మాజా ఇది బాటిల్ కొట్టనమాట. కొనిపిమంటుంది. మా పిన్నమ్మ వాళ్ళది ఇది. చిన్న కొట్టే, ఏముండదు. అది కూడా చూపిస్తాను. ఎవ్వరు ఏం తిన్నా ఏం తాగినా కూడా ఇంకా చూసిందే కావాలంటదన్నమాట. రోజు ఒక చిన్న థమ్సప్ అయినా మాజా అయినా కొనిపిమని ఒకటే అల్లరి చేస్తుంది. అందుకని ఇంకా కొట్టుకు తీసుకెళ్లి మాజా కాకుండా 5 రూపీస్ ఆజా ప్యాకెట్ ఉంటుంది కదా, అది కొనిపించాను అనమాట. మా ఊర్లో కొట్లు అయితే అంతగా ఏం ఉండవు, చూపించాను కదా వీడియోలో.
ఇంకా అదే కొట్టనమాట. చిన్న పిల్లలు తినే వస్తువులు, షాంపూలు, సబ్బులు అలాగే ఉంటాయి. పెద్ద పెద్ద సరుకులు ఏమైనా కావాలంటే మాత్రం నకరికల్లు వెళ్ళాలి. ఇంకా ప్రతిసారి అయిపోయినప్పుడల్లా తీసుకురావడం ఎందుకని ఒకేసారి మా వారైతే నెలకు సరిపడిన సరుకుల్ని చిట్టి రాసిస్తాను. ఆయన తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంక ఈవినింగ్ అయితే ఉదయం చేసిన కర్రీనే ఉందనమాట. గోంగూర పచ్చడి అలాగే ఉంది. అత్త కోసం ఆమె గోంగూర తినకూడదు కాబట్టి బీరకాయ కర్రీ చేశాను. ఇంకా వంట చేసే పని లేదు కాబట్టి ఇంకా ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను. మామూలుగా అయితే అసలు నేను పూలు కొయ్యను. కోసిన దగ్గర నుంచి ఈ చిన్న చిన్న పూలు కొయ్యాలంటే అరగంట టైం పట్టింది. మళ్ళీ నిదానంగా ఈ సన్న సన్న కాడలు కదా విరేజేజి పూలి కట్టాలంటే ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది అనమాట. ఏదైనా ఇంట్లో పని లేదు కొంచెం ఫ్రీగా ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే కోస్తాను. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం పక్క ఇంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కోసుకెళ్తారు. లేదంటే ఇంకా అలాగే ఉంటాయి, వాడిపోతా ఉంటాయి. ఒక 10-20 నిమిషాలు పట్టింది నాకు ఈ పూలన్నీ కోయడానికి. ఏం పని లేదు కదా, ఖాళీగా కూర్చోవడం ఎందుకులే అన్నట్టుగా ఇంకా కోసాను అనమాట. స్మెల్ అయితే అసలు భలే వస్తాయి అనమాట. కొయ్యినప్పుడు ఇంకా మేము నైట్ అయితే బయట పడుకుంటున్నాం కదా, ఇంకా గాలి ఇచ్చినప్పుడల్లా స్మెల్ మంచిగా వస్తాయి. రోజు ఒక 2-3 మూరల వరకు ఫ్లవర్స్ అయితే ఇస్తుంది. ఇంకా కూర్చొని మాల కట్టుకుంటున్నాను. 6ంటికి స్టార్ట్ చేశాను ఈ మాల కట్టడము. 6:30 దాకా కడుతూనే ఉన్నా. ఇంకా కట్టలేక ఒక్కో చోట 4-5 వేసి కట్టేశాను అనమాట. మామూలుగా అటు 2 ఇటు 2 కడితే సన్నగా బాగుంది. ఇంకా 4-5 అటు 4 ఇటు 4 వేసి కట్టాను కదా, లావుగా అయిపోయింది అనమాట. ఒక 2 మూరల దాకా వచ్చింది. అయిపోయిన తర్వాత ఇంక వేడి వేడిగా అన్నం వండేసి మార్నింగ్ ఉన్న పచ్చడితోనే తినేసాం. ఇంకా ఆ రోజంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఇలా గడిచి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ లో తెలియజేయండి. లాస్ట్ వరకు ఓపిక్ గా చూసినందుకు చాలా థ్యాంక్స్. వెళ్ళే ముందు హైప్ ఆప్షన్ ఉండదు కదా, హైప్ ఇచ్చి వెళ్ళండి. సరేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియోలో నా మ్యారేజ్ సంబంధించిన ఆల్బమ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా షేర్ చేసుకుంటాను. సరేనండి, మరి ఉంటాను. బాయ్ అందరికీ. టేక్ కేర్.